నువ్వు డిగ్రీ అయినా సరే, బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఏ ఇయర్లో ఉన్నా పర్లేదు, ఈ పర్టికులర్ రోడ్ మ్యాప్ ఫాలో అయినామనుకో నువ్వు జాబ్ అనేది ఈజీగా కొట్టవచ్చు. ఆ రోడ్ మ్యాప్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ నువ్వు టెక్ స్టాక్ని ఐడెంటిఫై చేసుకోవాలి. నీకు ఏదైతే ఇష్టమో, లేదంటే జాబ్ మార్కెట్లో ఏది నడుస్తుంది, ఏఐ, జావా, పైథాన్, ఇలా నీకైతే ఏది నేర్చుకోవాలనుకుంటున్నావో అది ఐడెంటిఫై చేయి ఫస్ట్. అది ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దానికి ఒక పర్టికులర్ రోడ్ మ్యాప్ సెలెక్ట్ చేసుకో. దీనికి roadmap.sh అనే వెబ్సైట్కి వెళ్తే నీకు రోల్ బేస్డ్గా కానీ లేదంటే టెక్ స్టాక్ బేస్డ్గా కానీ ఒక పర్టికులర్ రోడ్ మ్యాప్ ఉంటుంది, అది చూసుకో. అంటే ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ నేర్చుకోవాలి, ఫస్ట్ ఏ టాపిక్ నేర్చుకోవాలి, అదంతా క్లియర్గా ఉంటుంది ఆ రోడ్ మ్యాప్లో. W3 Schools and Geek for Geeks. సో ఇందులో నువ్వు డైరెక్ట్గా యూట్యూబ్ వీడియోస్ చూడకు. ఫస్ట్ W3 Schools అయినా సరే, Geek for Geeks అయినా సరే, అందులోకి వెళ్ళి నువ్వు టెక్ స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నావు కదా, అందులోకి వెళ్ళి స్టెప్ బై స్టెప్ క్లియర్ కట్ నోట్స్ ఉంటుంది. ఆ నోట్స్ అంతా చదువుతూ నువ్వు సొంతంగా ఒక హ్యాండ్ రిటర్న్ నోట్స్ అనేది రాసుకో. ఇది జస్ట్ ఒక 2 weeks వర్క్ చేయి. 2 weeks ఎందుకంటున్నా అంటే నువ్వు కాలేజ్కి వెళ్తావు కాబట్టి అంత టైం ఉండదు కాబట్టి 2 weeks ఇచ్చా. సో క్లియర్ కట్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ నీకు అర్థమయ్యేలా రాసుకో. నెక్స్ట్ యూట్యూబ్లో వీడియోస్ చూడు. సో నీకు తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ కంఫర్టబుల్గా ఉంటే ఇంగ్లీష్. సో నీకు అర్థమయ్యే మంచి ఒక యూట్యూబ్ ఛానల్ని సెలెక్ట్ చేసుకొని ఆ టెక్ స్టాక్ వీడియోస్ అన్ని క్లియర్గా స్టెప్ బై స్టెప్ మొత్తం చూసుకుంటూ సైమల్టేనియస్గా ఆ కంపైలర్లో కానీ లైక్ ఎందులో ఏ ప్లాట్ఫామ్ అయినా సరే అందులో సైమల్టేనియస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండు. సో ఇది 3 weeks వర్క్ చెయ్యి. నెక్స్ట్ టాపిక్ వైజ్ LeetCode అండ్ హ్యాకర్ ర్యాంక్. సో నువ్వంతా మొత్తం చదవడం అయిపోయిన తర్వాత, యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ప్రాక్టీస్ చేయడం అయిపోయిన తర్వాత LeetCode హ్యాకర్ ర్యాంక్లో టాపిక్ వైజ్ LeetCode ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో కూడా ఈజీ, మీడియం, హార్డ్ లెవెల్ ఉంటాయి. అవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేసుకుంటారా. ఒక స్ట్రీక్ మెయింటైన్ చేయి. డైలీ కంటిన్యూస్గా ఏదైనా ఒక ప్రాబ్లం 2 ప్రాబ్లమ్స్ అన్నా చేయి, కానీ మధ్యలో మాత్రం ఆపేసేయకు. నెక్స్ట్ LinkedIn రిసోర్సెస్. సో LinkedIn మామూలుగా అందరూ జాబ్ అప్లికేషన్స్ కోసమే యూజ్ చేస్తారు, జాబ్ సర్చ్ కోసం యూజ్ చేస్తారు. కానీ LinkedInలో మనకి PDFs దొరుకుతాయి, నోట్స్, చాలా నోట్స్ దొరుకుతాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ దొరుకుతాయి, ప్రాజెక్ట్స్ దొరుకుతాయి, ఇవన్నీ దొరుకుతాయి. సో మామూలుగా LinkedIn సర్చ్లోకి వెళ్ళి SQL ఇంటర్వ్యూ క్వశ్చన్స్, జావా ఫుల్ నోట్స్ ఇలా సెర్చ్ చేసామనుకో నీకు మంచి PDFs వస్తాయి. అది అన్నిటిని యూజ్ చేసుకో. నెక్స్ట్ జాబ్కి అప్లై చేయి. జాబ్ ఎట్లా రాకుండా ఉంటుందో చూద్దాం. ఇదంతా స్టెప్ బై స్టెప్ డాక్యుమెంట్ చేసి ఒక లింక్ బయోలో అప్లోడ్ చేసా, యూ కెన్ యాక్సెస్ దేర్. సో బయో వరకు వెళ్ళావు కదా, ఫాలో చేసాయి.